ఒకవేళ అప్పుడు జీవితకాలం ఉండదు కదా. అలాగే మనం ఉన్న పద్ధతి, దేవుళ్ళో మనం ఎంత విశ్వాసంగా ఉన్నామో, దేవుళ్ళో మనం ఎంత పద్ధతిగా ఉన్నామో, ఆ విశ్వాసము, ఆ పద్ధతి, ఆ బిహేవియర్ చూసి వాళ్ళు మనల్ని నచ్చి మ్యారేజ్ చేసుకున్నట్లయితే అప్పుడు ఆ వివాహం అనేది నువ్వు ఎలా ఉన్నా వాళ్ళు ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు మనం ఎలా ఉన్నా ప్రేమించేవాడు కదా. అలాంటి ప్రేమ వాళ్ళలో ఉంటే మనం ఎలా ఉన్నా ప్రేమిస్తాడు. అలా జీవితకాలం ఉంటుంది ఆ ప్రేమ. నీ లైఫ్ లాంగ్ ఆ మ్యారేజ్ అనేది గుడ్గా ఉంటుంది. ఒకవేళ నీ అందాన్ని చూసి నచ్చాడు అని చెప్పి మ్యారేజ్ ఫిక్స్ అయితే, నీ అందం పోయేంత వరకు పోయినాక నువ్వు ముసలాంవి ఆ ముసలోడివి అయినప్పుడు ఆ ప్రేమ ఉండదు కదా. ఆ ప్రేమ రోజు రోజుకి ఆ ప్రేమ అనేది వాళ్ళలో తగ్గిపోతుంది. అప్పుడు ఆ వివాహం అనేది ఒక గుడ్గా అనిపించదు, చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని మనము దేవుడు ఇలా పరిశుద్ధ వివాహం అని మనం పరిశుద్ధంగా చేసుకుంటాం. ఎందుకంటే ఒక మ్యారేజ్ అయినప్పుడు అందరి మధ్యలో ఉండాలి కాబట్టి ఒక గుడ్గా రెడీ చేస్తారు. ఓకే, మన పెళ్లి చూపులప్పుడు అంగరంగ వైభోగంగా ఈ లిప్టిక్ ఇదంతా చేసుకోవడము వ్యర్థం. అసలు మనల్ని చూసి, మన హృదయాన్ని చూసి, మనం దేవుళ్ళో ఎంత భక్తితో ఉన్నామో, ఎంత విశ్వాసంతో ఉన్నామో అని చూసి రావాలి. కానీ మన అందాన్ని చూసి మెచ్చి ఐ సే నాట్ కరెక్ట్. నువ్వే ఆలోచించు ఒకసారి అమ్మా.